సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మొత్తం నా కలెక్షన్ అమౌంట్స్, ఈవోగన్స్, వెపన్స్ మొత్తం అన్నీ చూపిస్తాను. దాంతోపాటు కొత్త అప్డేట్స్ కూడా ఏటో చెప్తాను. ఇప్పుడైతే మనకు కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. నేనైతే ఇప్పుడు దాన్నే డౌన్లోడ్ చేస్తున్నాను. గాయస్ ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయస్, నేనైతే నా ముందు వీడియోలో నా బండిలు ఎంతమంది నచ్చిందని అడిగాను. అంటే ఎక్కువ రెస్పాన్స్ లేదు ఆ వీడియోకి. ప్లీజ్ పెద్ద వీడియోలైనా చూడండి, నేను వాటిని షార్ట్స్ కింద కన్వర్ట్ చేస్తాను. మీరు లైక్ చేస్తే చాలామందికి వెళ్తుంది, షేర్ చేసినా వెళ్తుంది, కామెంట్ చేస్తే నేను చదువుతాను, దానికి ఆన్సర్ కూడా చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది. ఆల్ ఆన్లో పెట్టుకున్నారనుకో ఇంకా సూపరు. ఓకే, ఆ టాపిక్ అంతా పక్కన పెట్టేస్తే ఇక్కడికి వస్తే మనకైతే ఇక్కడ 8th యానివర్సరీ అని చెప్పేసి ఏదో ఉంది. ఓకే, మనమైతే ఇప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసాం కాబట్టి కొత్తగా ఈవెంట్స్ ఏమైనా వస్తే చూద్దామా. కాదు, ఇక్కడ నా మెయిల్ బాక్స్లో ఏదో ఉంది. ఐ వాంట్ టు సీ దిస్ ఫ్రీ స్పిన్ ఫర్ ద గ్లోవాల్ గో స్పిన్నా. ఏంటిది కిల్లి ఉంది ఇక్కడ. ఎందులోకి వెళ్ళాలి ఇప్పుడు? ఫస్ట్ ఈవెంట్స్లో అయితే మనకి ఇక్కడ ఏదో బండిలు ఉందిరా. ఈట్రా ఇది చెక్క మొక్క, ఇది టంగ ఈట్రా. ఇది వాయిస్ కూడా ఏదో ఉంది ఇక్కడ. వాటమ్మా, వాట్ ది హ్యాక్ అమ్మా అయ్యారు. ఇదేంటి 4 times ఫ్రెండ్స్తో ఆడితే ఇచ్చేస్తాడు. బిఆర్ కానీ CS కానీ 200 minutes ఆడాలా, చచ్చిపోతాడు రాడా. టంగ్ అంట వాయిస్ ఏదో ఉంది అక్కడ. ఓకే, ఈవెంట్స్లో ఎట్లేవు అంతా సమ్మర్ చెక్కిన్. ఓకే, వాడు మనకు తెలిసిందే. మళ్ళీ ఒక్కసారి బండిలు చూసుకుందాం. బుర్రపాడు ఉంది, సన్నం కాళ్ళు, రౌండ్ పొట్ట, రౌండ్ ముక్కు, మూతి ఏమో భలే ఉన్నారా ఇవన్నీ. ఓకే, ఇప్పుడు మనకి ఇది డౌన్లోడ్ అయిపోయింది. వాట్ ఈజ్ దిస్ అమ్మా? ఇదేదో బండిలమ్మా, కొత్తగా ఉందమ్మా. టీషర్ట్ పర్లేదమ్మా, బాగానే ఉంది. ఇదేంటి స్పెషల్ గేమ్ ప్లే. ఓకే, స్పిన్ చేయమని అయితే ఉంది మనకి ఇక్కడ. స్పిన్ 8th యానివర్సరీ రిలే రివార్డ్ అంట. 8th యానివర్సరీకి సంబంధించి ఏదో మనకి రివార్డు. ఓకే, గ్లోవాలు, కవర్ రేంజ్, కవర్ హైట్ పర్లే. ఓకే, 8th యానివర్సరీ అంత బాలే అని చెప్పకూడదు. ఆడిచ్చిందే మహా ప్రసాదం, దాన్నే తీసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి బోయా పాస్ కూడా అయిపోతుంది, దగ్గరలో ఉంది. 70% వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడైతే మనం నా కలెక్షన్ అయితే చూపిస్తాను. ఓకే, మనకైతే ఇక్కడ ఇది సరిగ్గా డౌన్లోడ్ అవ్వట్లేదు గాయస్. డౌన్లోడ్ అయితే బాగుంది, డౌన్లోడ్ అవ్వట్లే. మళ్ళీ ట్రై చేద్దాం. రే గెరీనా, ఇది నేను యూట్యూబ్లో పెడతాను రా. నువ్వే ట్రిప్పుడు ఆడుకుంటున్నావు నాతోని. బేసిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు. సరే గైస్, పోనీ ఇది అవ్వట్లేదు కదా, మీకు నా వెపన్స్ అయినా చూపిస్తాను. ప్రస్తుతం మేరీ వెపన్స్ M4A1 ఇది. M4A1 ఇది ఏకేనా ఈవో, స్కార్ పర్లే, గ్రోజా ఈవో, ఫేమస్ బ్లూ మూన్, ఎక్సమేట్ ఈవో, AN94. ఓకే, ఐ వాంట్ టు టేక్ ద ఈవో ఆఫ్ AN94 అండ్ M4A1. ప్లాజ్మా ఓకే, ఎగ్, పారాఫిల్ కూడా ఈవో. దీంతో ఎక్కువ ఆడుతాను నేను, మీకు తెలుసు అనుకున్నా. వీడియోస్ చూస్తున్న ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. కింగ్ ఫిషర్ G36. ఓకే, రైఫిల్ అందరు నాకు ఇప్పుడు పెట్టంటారు మీరు, ఇంకెవడుతారు. మామూలు టైంలో పెట్టరు, వీడియోలు చేస్తున్నప్పుడు కుప్పలు పెడతారు. MP పెద్ద స్కిన్నెట్ లేదు, దాన్ని కూడా ఒక ఈవో తీయాలి నేను కన్ఫామ్. MP5 ఈవో ఉంది, ఫైర్ కూడా ఉంది. అండ్ ఇంకా మరి దేటిది VSS బన్నీ MP40, P90 పర్లే. నాకు ఇది రేంజ్, రేట్ ఆఫ్ ఫైర్ ఎక్కువ కాబట్టి పెట్టా. థామ్సన్ అయితే ఇంక చెప్పగల డ్రని వెళ్ళిపోద్ది. ఇప్పుడు మన M10 ఈవో, స్పాష్, M107 ఈవో, మ్యాగ్, ఛార్జ్ బ్లాస్ట్ అన్నీ మంచివే. కారు M2B, M24, VSK ఇవన్నీ షార్ట్ గన్స్. USPకి ఉంటుంది, M500కి ఉంటుంది, దీనికి కూడా ఉంటుంది ఎందుకంటే ఇది బోయా పాస్లో వచ్చింది నాకు. ఇంక ఇవన్నీ ప్యాన్లు, కటాలను, బ్యాట్లు, కత్తులు, పరంగులు. మీ దగ్గర ఉన్నంత కాకపోయినా నా దగ్గర ఇవాళ ఉంది.
యూట్యూబర్గా నేను ఏదో నా అకౌంట్ అలా మెయింటైన్ చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న సగం మందికి నాకంటే పెద్ద అకౌంట్ ఉంటుండేది. బట్ ఏదో నాకు కలిగింది. ఇందులో కూడా మనకేముండవు. M79 అదేదో వెపన్ రాయల్ ఏదో స్కిన్ ఇచ్చాడు. ఇప్పుడు వ్యాలెట్. ఓకే, దేవుడు ఓపెన్ అయిందమ్మా. ఇవన్నీ నా క్యాప్స్. దీంతోపాటు నా బండిల్స్ కూడా చూపించేస్తాను. ఇది బోయా పాస్ది. ఓకే, ఇది అక్కడ లక్కీ వీళ్ళది. చాలా బాగుంటుంది. వెనకాతల ఫ్లేమ్స్ అయితే బుర్ర పాడు అసలు. దానికోసం తీసాను ఇది మెయిన్. ఇది క్రిష్ బండిలు, నేను అలాగే పిలుస్తాను, మా ఫ్రెండ్స్ కూడా అలాగే పిలుస్తారు. ఇది కూడా లక్కీ వీల్లోనే తీసాను. ఇది చాలా బాగుంటుంది. వెనకాతల థండర్ అది వచ్చి బుర్ర పాడు ఉంటుంది అసలు. ఇది మ్యాజిక్ క్యూబ్ బండిల్, టెడ్డీ బేర్ బండిల్. ఇది కూడా మ్యాజిక్ క్యూబే. ఫైర్ అది కింద వచ్చి ఇక్కడ నుంచి నాకు తెలిసి డౌన్లోడ్ చేయనట్టు ఉంది. ఇదొకటి, ఇదిగో డౌన్లోడ్ చేయలేదు, చేద్దాం. దానికన్నా ముందు మిగతా అన్నీ చూపించేస్తాను. డౌన్లోడ్ అయ్యిందా? అవ్వట్లేదు. ఇది డౌన్లోడ్ అయ్యింది. ఇది కూడా మ్యాజిక్ క్యూబ్ అనుకుంటుంది. ఇది కాదు, ఎక్కడి నుంచి వచ్చింది ఇది మర్చిపోయాను. ఇవన్నీ గోల్డ్ రాయల్ అనుకుంటాను, నాకు తెలిసి మిగతా నేను గోల్డ్ రాయల్. ఇది కూడా మంచి బండిలే. ఓకే, ఇంక ఇది నా జుత్తు అండ్ ఇది నా మాస్క్స్. ఇది పారాడాక్స్ మాస్క్, చాలా బాగుంటుంది. బండిల్ ఇంకా బాగుంటుంది. తెలియమా, ఇది నాకు ఇష్టమైంది, ఇంక చెప్పక్కర్లే. ఇది ఏదో రామాయణంలో ఏదో పేరు ఉంటుందిరా దీని గురించి, సుగ్రీవుడా, సుగ్రీవుడిది అది. సిగ్మా బాయ్ అయిపోయిందా. ఇప్పుడు మన బట్టలు. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. బట్టలు, దిస్ ఈజ్ మై ఫేవరెట్ బట్. ఇది ఎందుకో అవ్వలేదు ఇక్కడ. నేను ట్రై చేస్తున్నాను కానీ ఇది అవ్వట్లే. ర్యాంపేజ్ కదా ఇది, ర్యాంపేజ్. ఆ ర్యాంపేజ్లో ఆ బ్లూ కలర్ బండిలు ఉంటాయి. ఈ పాటికి ఎంత బాగుందనో. పర్లే, ఇది కూడా లెజెండరీయే కాకపోతే కానీ అది ఇంకా బాగుంటుంది నాకు తెలిసి. అదే బాగుంటుంది అది. మళ్ళీ ఆ టైగర్ది అయితే ఇంక చెప్పక్కర్లే దాని గురించి. ఇవన్నీ నా షర్ట్లు, ఇవన్నీ అయ్యాను నేను, కానీ ఉంటాయి నా దగ్గర. అమ్మాయిలవి అయితే నేను చూపాను గైస్, అవన్నీ టైం వేస్ట్. మనకు ఓన్లీ మగ ఫిలోస్. ఇవన్నీ నా షార్ట్లు, ట్రాగులు, జీన్స్. ఇంక ఇదంతా నా కలెక్షన్. షూస్, ఇది షూస్ కూడా ఏం పెద్ద ఉండవు, మీ దగ్గర ఉన్నంత అయితే అసలు ఉండవు. ఒక్కగానొక బండిల్ నాకు ఇది. తొందరలో ఇంకోటి రాబోతుంది, అదే ఇందాక చూపించాను కదా ఈవెంట్లో అది. ఇవన్నీ గోల్డ్ రాయల్ నుంచి వచ్చినవే. గత 3 monthsగా దాస్తున్నాను, కాదు 9 monthsగా దాస్తున్నాను ఇవి. ఇదైతే కొత్తదేలే, ఫస్ట్లో గ్రీన్ కలర్. ఇంక ఇది మన అమౌంట్స్. ఇదన్నా బోయా పాస్లోదే. ఎందుకు బ్యాక్ అయిపోయింది, సడన్ బ్యాక్ అయిపోయింది, సారీ గ్యాస్. ఇదైతే మన బోయా పాస్లోదే. ఎవరి దగ్గరికి వెళ్ళి సచ్చినోడి దగ్గరికి వేస్తే ఆడు కుళ్ళు చేస్తాడు. ఇది మన టాయిలెట్ పేపర్ది. ఓకే, ఇది మన రాయల్ కుర్చీ. మన దగ్గర గోల్డెన్ కుర్చీ లేదు కాబట్టి ఏదో ఈ కుర్చీ మెయింటైన్ చేస్తున్నాం. ఇది నా ప్రియమైన పెట్టు, బట్ ఇట్ ఫిట్టింగ్ ఫెట్టు. ఏదో రైమింగ్ అలాగ వచ్చింది, ఏం చేయమంటారు. ఓకే, ఇది ఎస్ కెమెరా. నాకైనోడి దగ్గరికి వెళ్ళేస్తే బాగుంటుందని నేనే తీసుకున్నా. ఇది నాది 4th లెవెల్ది. మీది ఒక ఉంటుందిలే 6-7 లెవెల్ ఉంటుంది మీది. ఇది బోయాడే ఇది. ఇది నా ఫైర్ అమౌంట్. ప్రతిసారి వీడియో ఫస్ట్లో వీడియో లాస్ట్లో ఇది ఆడడం నాకు అలవాటు. ఒకప్పుడైతే నమస్కారం వేసేవాడిని గైస్, ఇప్పుడైతే ఇది వేస్తున్నాను. చిన్న అకౌంట్ ఫస్ట్లో నాది, అంటే ఫస్ట్ అకౌంట్ ఉండేది, అది చాలా పెద్దది అనుకో. ఇది ఆ ఫోన్ పోయాక ఇదే ఫస్ట్ అకౌంట్ అది, చిన్నది. అందులో ఆ గోల్డ్ రాయల్లో ఇచ్చిన 2 అమౌంట్లు అంతే, ఇంకేం ఉండేవి కాదు. మరి ఇంకప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటికీ నాది పర్లే. ఇది ఎక్సర్సైజ్లు. మన జాకీ చాన్ ఆడి పేరు ఏదో ఉంటుందిరా, బ్రూజ్లీ అమౌంట్. ఇది పారాడాక్స్ అమౌంట్.
ఓకే, దిస్ ఈజ్ డాన్సింగ్ సంబా. గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాన్. ఓకే, ఇవన్నీ ఇంకా మామూలు అమౌంట్సే. ఒకప్పుడు ఇలా మామూలు అమౌంట్ అనుకున్న లాలే ఇప్పుడు అంత క్రేజ్ వచ్చింది. అందుకే ఇవన్నీ ప్రతి చిన్న అమౌంట్ కూడా నేను తీస్తున్నాను ఈ మధ్య. అప్పట్లో లాల్ అలాగే వదిలేసాను, పెద్ద కన్నం పెట్టుకున్నాను. ఈసారి అలా ఏం పనులు చేయకూడదు అని చెప్పేసి ఇలా. ఓకే, ఇప్పుడు మన ఎంట్రీ అమౌంట్స్ విషయానికి వస్తే ఓవర్ ఛార్జ్ ఇది. ఇప్పుడు ఇది వింగ్స్ స్టింగ్ గివ్స్ ఎనర్జీ, గివ్స్ వింగ్సా. ఇది గుర్రం, మెకానికల్ గుర్రం, డిగ్ 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 డిగ్. ప్రస్తుతం ఇది నా ఎంట్రీ అమౌంట్స్. ఒక్క స్కైలర్ ఉంది గాయస్. ఇది స్కిన్ అయితే మనకి మేము పెద్ద ఉండవు, బ్యాక్ ప్యాక్స్, స్కేట్ బోర్డ్స్ ఇవే ఉండవు. బట్ ఒక్కటి ఉంటుంది, స్కై డైవ్. నాకు ఇష్టం స్కై డైవ్లో. దానికి మించింది అయితే ఇంకోటి లేదు, అదే అనుకుంటా ఫస్ట్ స్కై డైవ్. దానికి ముందు ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి అంటే వాళ్ళని నడిచేది, గాళ్ళు ఎగిరేది అదే అనుకుంటా నాకు తెలిసి ఫస్ట్. దానికి ముందంతా ఈ గుర్రాల మీద వాటి మీద ఉండేవి, కానీ ఇదైతే బుర్రపాడు. దీనికన్నా ముందు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి గాయ్స్. ఇంకా ఎవరైనా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బేగా చేయండి. ఓకే, ఇప్పుడే పెట్టండి మీరు రిక్వెస్ట్లు అయినా సరే ఆగ్గాను. ఇవైతే నా వెహికల్స్ చూసారు కదా మీరు. ఓకే, నా ప్రొఫైల్లో ఉన్న అవతార బ్యానర్ కూడా చూపించేస్తాను. ఇవేవో స్టిక్కర్లు. ఓకే, ఇది నా అవతార్లు ఇవన్నీ. ఎస్, అవతార్ మేరా బ్యానర్సే. పెద్ద ఏమి ఉండవు, నా ఫస్ట్ అకౌంట్లో ఉండేవి మంచివన్నీ. ఇది నరుటో, ఇవన్నీ అదర్స్. ఓకే, సో నా ప్రొఫైల్ ఈవో గన్స్ చూస్తారా? ఎస్, ఈవో గన్స్ కూడా చూసండి, పని అయిపోద్ది. పారాఫిల్ ఫస్ట్ లెవెల్, క్రోజర్ థర్డ్ లెవెల్, M177 ఫస్ట్ లెవెల్, MP5 ఫస్ట్ లెవెల్, XM8 థర్డ్ లెవెల్, M10 ఫోర్త్ లెవెల్, AK థర్డ్ లెవెల్. సుఖం అయిపోయింది. ఇప్పుడు మన ప్రొఫైల్ విషయానికి వస్తే అందులో పెద్ద ఏమి ఉండవు, లైక్స్ ఉండవు, ఏముండవు. బట్ ఒక ప్రొఫైల్ ఉంటుంది. లెవెల్ 50కి వెళ్తే 10 వచ్చర్లు ఇస్తాడంట. 713 లైక్స్. ఇక్కడ చూసుకుంటే నేను ఏవేవో సర్దుకున్నాను ఈ కన్నాల్లోని. ఏవో కన్స్ 4 అమౌంట్లు. ఓకే, BR విషయానికి వస్తే 20కి 1 స్టార్, CS అయితే డైమండ్ 5 1 స్టార్. రివ్యూకి వస్తే సోలో, BA బ్యాటిల్ రాయల్, సోలో, డియో, స్క్వాడ్. ఓకే, క్లాస్ స్క్వాడ్ విషయానికి వస్తే మొత్తం హెడ్ షాట్ రేట్ అయితే 38 ఉంది, తక్కువే. నాకు మినిమం 80% కావాలి, ఇదే నా మెయిన్ గోల్. అందుకే నేను చూసారా, నేను ఆల్మోస్ట్ ఆడినప్పుడల్లా హెడ్ కొట్టడానికి ట్రై చేస్తాను, కానీ బాడీకి అయితే కొట్టాలి వదిలేండి. ర్యాగ్ అయితే కన్ఫామ్గా లేపుతాను. ఎక్కడో గేమ్లో ఒక్కసారి 2 సార్లు మిస్ అవుతుందేమో, కానీ ప్రతిసారి అయితే లేపుతాను. ఓకే, సెకండ్ లెవెల్, అది 4th లెవెల్. హిస్టరీ అంతా టైం వేస్ట్. ఇందులో మనకి పెద్దగా ఉండవు. దిస్ ఈస్ కాల్డ్ మూన్ వాక్, యూనో. తీయాలి, ఇది కన్ఫామ్గా తీస్తా. అండ్ ఇదేంటి జుత్తు చూద్దాం ఒకసారి స్టోర్లోకి వెళ్ళి. ఏంటిది? అమ్మా, గుడ్ ఈవినింగ్ అమ్మా, వెళ్ళిపో ఇంకెనక్కలాగా, మనకొద్దు. సో దిస్ ఈజ్ మై అకౌంట్. దీన్ని నేను సేల్ చేయట్లేదు అనుకో. ఓకే గాయ్స్, ఈ వీడియోకి తింటే మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.